లాస్ట్ టైం సిరీస్ ఆల్రెడీ అశ్విని గురించి నేను చెప్పాను. ఇదంతా స్పీడ్, ఇదంతా కుజుడు సైన్లో ఉంటాయి, ఇవన్నీ మేషరాశిలో ఉంటాయి. వీళ్ళంతా స్పోర్టివ్, అగ్రెసివ్, అది ఏమంటాం మనం తాలింపులాగే సీజనింగ్స్ అంటాం కదా, ఇలా నూనెలో ఎంత ఆవాలే కానీ అలా జుమ్మంటాయి, లేకపోతే కరివేపాకు కానీ ఆ టైప్లో ఉంటుంది భరణి కానీ అశ్విని కానీ. వీళ్ళంతా ఎంతసేపుని ఇన్స్టెంట్గా కావాలంటారు అన్నీ. ఓహో. అన్నీ ముందుగా ప్లాన్ చేసేస్తుంటారు. అంటే హీలింగ్ సెక్టర్స్ కదా, అశ్విని అంటే హీలింగ్ ఎక్కువ అయిపోతుంటుంది. రవి ఉచ్చస్థితి పొందుంటాడు కదా, గ్రేట్గా బతకాలా, లార్జ్గా బతకాలా, అంటే చాలా సాలిడ్గా ఉండాలి, మంచి రాయల్ లివింగ్ ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. భరణి శుక్ర నక్షత్రాలు ఉంటాయి. శుక్రుడు అంటే స్టైల్, ఇయర్ రింగ్స్ ఈ కలర్ కావాలా, దానికి ఇంకో మ్యాచింగ్ ఇది కావాలా, ఇట్లా అబ్బాయిలన్నా అంతే, ఆ బెల్ట్ కావాలా, దానికి మళ్ళీ వ్యాలెట్ ఇది కలర్ కావాలా, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. మీకు అదే పట్టుకోండి. భార్యాభర్తల్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఏ రంగు పర్స్ తీసుకుంటామో, ఏ రంగు బెల్ట్ తీసుకుంటామో గొడవలు అక్కడే మొదలవుతాయి, ఉద్యోగం గురించి కాదు. ఇవాళ ఇది వేసుకుంటున్నారేంటి, ఇది హెల్ప్ బాగాలేదు కదా కాంబినేషన్ అంటే, నీ మొహంలో ఉంది, ఇది చాలా బాగుంది అని. గొడవలన్నీ షాపింగ్ మాల్స్లోనే మొదలవుతాయి. కాబట్టి ముందు నేను చిన్నగా నేచర్ చెప్తున్నా. నేచర్ని పట్టుకుంటే ఏ గొడవ రాదు. అది చాలా బాగుందండి ఈ కలర్ అన్నది అనుకో, ఇంకా గొడవ ఉంది. అర్థం చేసుకునే తత్వం వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే అంటే ఈ నేచర్స్ ఉంటాయి, ఈ నక్షత్రాలకి కుదురుతాయి. అలాగే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మేషరాశికి చెందుంటారు. ఇందు మీద రవి ఉచ్చస్థితి పొందుంటాడు. రాయల్ లైఫ్ కావాలనుకుంటారు, హీలింగ్ సెక్టర్స్లో ఎదుగుతారు. ఏదైనా ఇన్స్టెంట్గా తొందరగా చేసేసి వెనక్కి తిరిగి చూస్తుంటాడు, పనేం అవ్వలేదని. ఆడే అశ్విని అంటే.